రైట్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత శర్మ రియల్ వ్యాపారాలపై సిట్ విచారణ కొనసాగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, లోని బీఆర్ఎస్ నేత మాజీ తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని ఈగల్ అధికారులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. సో ఇటీవల కాలంలో ఈ కేసు కొంతవరకు సెన్సేషనల్గా మారింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వ్యాపారస్తులు ఇక్కడ వీకెండ్ డ్రగ్ పార్టీ నిర్వహించుకుంటున్నట్లు పక్కా సమాచారంతో ఈగల్ సంబంధించిన అధికారులు రైడ్స్ నిర్వహించిన క్రమంలో అక్కడ 11 మంది పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో డ్రగ్ టెస్టులు నిర్వహించినప్పుడు 6 డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్గా కూడా వచ్చిన విషయం తెలిసిందే. సో ఇక ఈ కేసు సంబంధించి ఒక 2-3 రోజుల నుండి కూడా ఇదే ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు సంబంధించిన దర్యాప్తు ఒకవైపు మొయినాబాద్ పోలీసులు చేస్తున్నారు, మరొక వైపు డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర లింక్స్ పైన ఈగల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న విషయం. ఇటు పొలిటికల్గా కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేయడము, అట్ ది సేమ్ టైం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ తీసుకున్నాడు, పాజిటివ్ రావడం కొంతవరకు పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఒక విధంగా రాజకీయంగా ఇది చర్చనీయాంశంగా మారింది. సో ఇక దీన్ని అటు రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలి, ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయాలి అంటూ నిర్ణయం తీసుకున్న క్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సిట్కు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో, యోగేష్ గౌతమ్ సిట్ చీఫ్గా ఉన్నారు. సో అతని నేతృత్వంలో సిట్ పనిచేయబోతుంది. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ చుట్టూ ఎప్పుడూ కూడా వివాదాలు తిరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా గతంలో డ్రగ్స్ సంబంధించిన పార్టీస్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి అనే ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా కూడా ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచింది. ఆ వీడియోలు కావచ్చు, దానికి సంబంధించిన ఫుటేజ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక దాని తర్వాత డ్రగ్స్కి సంబంధించిన లీడ్స్ ఎప్పటికప్పుడు పోలీసులకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే ఒక పక్కా సమాచారంతో గతంలో కూడా రైడ్స్ నిర్వహించారు. కానీ పోలీసులు వస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో డ్రగ్స్ సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ పార్టీ జరుగుతుంది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మొన్న జరిగిన పార్టీకి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అందులో ఆల్రెడీ ఏపీకి సంబంధించి ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు, దాంతోపాటు వ్యాపారస్తులు ఉన్నారు. మొత్తం 11 మంది పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకు అతడు ఇన్వైట్ చేసినందుకే వీకెండ్ డ్రగ్ పార్టీకి వచ్చారు అనేది కూడా ప్రైమరీగా ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా దాన్ని మెన్షన్ చేసిన సిచ్యువేషన్. సో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా మొత్తం ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది కొంతమేరకు భావించి దానిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వము భావించింది. సో ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనేది ఈ కేసు సంబంధించి పాజిటివ్గా తేలడంతో మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పార్టీలు రెగ్యులర్గా నిర్వహిస్తాడా, సో ఫామ్ హౌస్ కేంద్రంగా ఎంత ఫ్రీక్వెంట్గా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తాడు, డ్రగ్స్ సంబంధించిన పార్టీస్ జరిగినప్పుడు మెయిన్గా ఆ పార్టీస్కి ఎవరెవరు అటెండ్ అవుతుంటారు, సో డ్రగ్స్ వీళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాదక ద్రవ్యాలపైన సీరియస్గా వెళ్తుంది, ఒకవైపు ఈగల్ అధికారులు, మరొకవైపు నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడము, దాంతోపాటు డ్రగ్స్ సంబంధించిన ఊసే లేకుండా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలి అని భావిస్తున్న క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి లాంటి ఒక ప్రజాప్రతినిధి, అంటే బాధ్యత గల ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, సో అతనే ఈ విధంగా బిహేవ్ చేస్తే, అతనే ఈ విధంగా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడము, అతనే డ్రగ్స్ సంబంధించిన పార్టీలు ఏర్పాటు చేయడం పైన కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకుంది. సో ఇక సిట్ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి అండ్
టీంకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, హైదరాబాద్కి అంత ఈజీగా డ్రగ్స్ రావడానికి వీళ్ళు ఏ రూట్లో డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, మెయిన్గా వీళ్ళకి డ్రగ్స్ సంబంధించిన సప్లై ఎవరు చేస్తున్నారు. హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయంటే మెయిన్గా ఇటు గోవా, ముంబై వంటి రాష్ట్రాల నుండి ఎక్కువగా కూడా వస్తుంటాయి. సో పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన టీంకి కూడా డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇటు గోవా కావచ్చు, తాజాగా ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి సిమ్లా నుండి డ్రగ్స్ తెచ్చుకున్నాము అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము, వాళ్ళు ఒప్పుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఈ డ్రగ్స్ సంబంధించిన లింక్స్ అనుకోవచ్చు, మెయిన్గా ఫామ్ హౌస్ కేంద్రంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్ పార్టీలు ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, ఆ డ్రగ్ పార్టీల్లో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బిగ్ షాట్ సంబంధించిన వ్యక్తులు, దాంతోపాటు వ్యాపారస్తులు ఎవరెవరు పాల్గొన్నారు. సో రెగ్యులర్గా ఒకవేళ డ్రగ్ పార్టీస్ జరిగితే ఎవరెవరు చాలా ఫ్రీక్వెంట్గా ఇందులో పాల్గొంటారు. సో ఇలాంటివి అన్నీ కూడా నివృత్తి చేయాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో ఇప్పటికే సిట్ ఏర్పాటుకు కూడా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ఇక చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ సిట్ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయనుంది. మెయిన్గా ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఇలీగల్ యాక్టివిటీస్, మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి మొత్తం కూడా అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు అనేది కొంతమేరకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే మొన్న పోలీసులు ఫామ్ హౌస్కి ఎంటర్ అయినప్పుడు కూడా కాల్చి పారేయండి, ఎవరు ఏం చేసుకుంటారో నేను చూసుకుంటాను అంటూ పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో ఈ విధమైన యాక్టివిటీస్కి బీఆర్ఎస్ నేత మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్పడుతున్నాడు. మెయిన్గా ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్ సంబంధించిన పార్టీస్ చాలా ఫ్రీక్వెంట్గా నిర్వహిస్తున్నాడు. ఇటు లిక్కర్లో కొకైన్ కలుపుకొని కిక్కు కోసం సేవిస్తున్నారు అనేది కూడా మొన్న జరిగిన పార్టీలో తాజాగా బయటపడింది. సో మెయిన్గా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం అనుకోవచ్చు. ఇంకా ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి మొన్న నమిత్ శర్మ అనే వ్యక్తి ఓపెన్ ఫైర్ చేశారు, గాల్లో కాల్పులు జరిపారు, పోలీసులని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. సో ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి ఈ విధంగా కాల్పులు జరిపాడు అంటే ఇటు నమిత్ శర్మకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన సంబంధాలు ఏంటి, వాళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి. సో నమిత్ శర్మ రెగ్యులర్గా వస్తుంటాడా, రెగ్యులర్గా అతడు కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన పార్టీలో పాల్గొంటుంటాడా. సో ఈ ఎంటైర్ వ్యవహారం పైన పైలట్ రోహిత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎవరెవరితోని ఫ్రీక్వెంట్గా ఇలాంటి పార్టీస్కి అటెండ్ అవుతుంటాడు, కేవలం ఫామ్ హౌస్లోనే ఇలాంటి పార్టీస్కి అటెండ్ అవుతుంటాడా, లేకపోతే ఇతర ప్లేస్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇలాంటి డ్రగ్ పార్టీస్కి అటెండ్ అవుతుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో బెంగళూరు డ్రగ్స్ పార్టీ సంబంధించిన కేసు తెరపైకి వచ్చినప్పుడు కూడా పైలట్ రోహిత్ రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినపడింది. సో ఈ విధంగా ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చినా కూడా పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన పేరు తెరపైకి రావడం, తాజాగా అతని ఫామ్ హౌస్లోనే అతడే డ్రగ్ పార్టీ ఏర్పాటు చేయడము, అందులో టెస్ట్ చేస్తే స్వయంగా పైలట్ రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ రావడం కొంతమేరకు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశం అవడమే కాకుండా ఇటు ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు ఇటు ఆర్మ్స్ యాక్ట్, ఎందుకంటే కాల్పులు జరపడానికి కూడా సిద్ధమయ్యారు. సో వీటన్నిటిని కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వము మెయిన్గా డ్రగ్స్ పైన ఉత్పాదం మోపుతున్న తరుణంలో పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నేత ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి మెయిన్గా ఇతని యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటి డ్రగ్ పార్టీస్ నిర్వహించడము, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, వీళ్ళకి రెగ్యులర్గా డ్రగ్స్ సంబంధించిన సప్లై చేసే వ్యక్తులు ఎవరు. సో ఇలాంటి వాటన్నిటిపైన ఆరా తీయడంతో పాటు వీళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే డ్రగ్ పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా సిట్ ఆరా తీయనుంది. సో మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు, దాంతోపాటు నమిత్ శర్మ, ఎట్ ది సేమ్ టైం ఈ పార్టీలో మరికొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించిన లింక్స్, మెయిన్గా డ్రగ్స్ సంబంధించిన లింక్స్ పైన పూర్తి స్థాయిలో కూడా సిట్ ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ కేసు, పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇన్ డెప్త్ దర్యాప్తు అయితే చేయనుంది. శిరీష.